యుఏఈ దేశం దుబాయ్ నందు గల గ్రాండ్ ఎక్సెల్సర్ హోటల్ నందు యెహోవా షాలోమ్ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో జరిగిన స్త్రీల క్రిస్మస్ ఆరాధన వేడుకలకు బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ యలమంచిలి ప్రవీణ్ ముఖ్య ప్రసంగికులుగా విచ్చేశారు. రెవరెండ్ సంపదరావు ఆడిదల అధ్యక్షతన వహించగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ నీలా శామ్యూల్ రత్నం ముఖ్య అతిథిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రసంగిస్తూ స్త్రీలకు బైబిల్ గ్రంథంలో ప్రత్యేక స్థానం ఉందని, యేసుప్రభు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేపబడును అనే నమ్మకాన్ని ఒక మద్దలేని సమాధి వద్ద నిరీక్షించి ఉన్నారని, అప్పటికే యేసుక్రీస్తు తిరిగి లేచి అంతర్ధానమైనట్లు దేవదూతలు చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేశారని, యేసుక్రీస్తు మాటలను దృఢంగా విశ్వసించి అక్కడికి వచ్చి నిరీక్షించిన వారు కేవలం స్త్రీలే అని అన్నారు. స్త్రీల సమాజ కమిటీ టీం వారు ప్రత్యేకమైన పాటలు పాడి దేవుని మైమర్పించారన్నారు. అనంతరం స్త్రీల కమిటీ వారితో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కాపరి నల్లి మోహన్ రావు, వడ్లమూడి జోసెఫ్, స్త్రీల కమిటీ ఇన్ఛార్జ్ ఇంజేటి మణి, యూత్ కమిటీ, స్త్రీల కమిటీ మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు.